అందరి స్థితిగతులు ఎరిగి ఏ పరిస్థితినైనా మార్చగలిగిన యేసును మరచి నిరాశతో జీవితాలు చాలించాలనుకోవడం ఎంత అవివేకం. ఈ శుభవార్త తెలియునా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా? నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియునా? నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా? ఈ శుభవార్త తెలియునా? నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చిన, నీ స్వంత జనులేని ఆశల మేడలు అన్నియు కూల్చిన, నీవు నమ్మిన మోసంతో నీ గుండెనే చీల్చిన, నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నియు కూల్చిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలియునా? నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా?
వ్యాపారంలో ఓడినా నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలియనా? నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా? నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలియనా? నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియనా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియనా? నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియనా? నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియనా? నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియనా? నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియనా? మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రభు దినము ఉదయకాల సువార్త పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన మీ పాదార విందములకు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అద్వితీయ సత్యనామంలో హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. రాత్రంతయు మాకిచ్చిన క్షేమమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయమును చూడవలనని ఎందరో ఆశపడి ఉంటిరి, కానీ కేవలము మీ కృపలో భద్రము చేయబడిన మాకు ఈ ధన్యతనిచ్చినందులకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. స్థానిక సంఘము షాలేము క్రైస్తవ ప్రార్థనా మందిరము ద్వారా ప్రతి ప్రభు దినము ఉదయకాలమున మీ యొక్క సువర్తమానమును వినిపింపచేయుచున్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ లోకములో మేము ఎన్నాళ్ళు జీవించినా, ఎంత సంపాదించినా ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మా గమ్యము ఎటువైపో నిర్ధారించుకోవటానికి ఈ సువార్త పరిచర్యను ఒక బహుమానంగా మా అందరికీ మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. మా ప్రియ ప్రభువా, సువార్త విత్తనములు వెదజల్లబడుచూ ఉండగా మీరే నూరంతల ఫలమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అపవాది క్రియలను లయము చేయండి. రక్షణ పొందిన విశ్వాసి ఉజ్జీవించబడినట్లుగా, రక్షణ లేని పాపి రక్షణ పొందునట్లుగా ఈ సమయమును మీరు దీవెనకరముగా మలచి అనుగ్రహించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి ప్రారంభించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు. కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నీతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు. ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు.
ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, మనుష్యుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుష్యుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యేసు క్రీస్తును ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా,
చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువువారు దేవాలయములోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ బోధ చేయుచూ ఉన్నారు. ఆయన బోధిస్తున్నప్పుడు జరిగిందేంటంటే, కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారము చేయుచుండగా పట్టబడినటువంటి ఒక స్త్రీని ఆయన ఎదుటకు తీసుకొని వచ్చారు. వారు ధర్మశాస్త్ర ప్రకారం ఆమె మీద ఒక నేరాన్ని మోపుతున్నారు. ఈమె వ్యభిచారమందు పట్టబడింది కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపడం ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి ఒక విధి. ధర్మశాస్త్ర ప్రకారం ఈమె రాళ్లతో కొట్టబడాలి అని వారందరూ కూడా అంటూ, ఇలాంటి ఒక స్త్రీని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమి సమాధానం చెప్తారో చూడాలని, ఆమెను పట్టుకొని రాళ్లతో కొట్టడం కంటే కూడా ఆయనను శోధించటానికే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అయితే వారు అడిగిన ప్రశ్నకు ప్రభువు ఏమీ సమాధానం చెప్పకుండా వంగి నేల మీద వ్రేలితో ఏదో రాస్తూ ఉన్నారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన ఏదో రాసుకుంటున్నాడని చెప్పి ఆయన వదలకుండా మరింత పట్టుబట్టి ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ను శోధించుచు గుచ్చి ఆమె సంగతి ఏంటి, ఆమెకి ఏ విధమైనటువంటి శిక్షను విధించాలి అని చెప్పి ఆయన్ను అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి మాటను పలుకుతారు. అదేంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనములో, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును. ఈ మాట ప్రభు పలికి మరలా వంగి నేల మీద ఆయన ఏదో రాస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు ఈ మాట పలికారో వారందరూ కూడా మనస్సాక్షి చేత గద్దించబడిన వారై ఆ స్థలమును విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతారు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు, వ్యభిచారమందు పట్టబడినటువంటి ఆ స్త్రీ మాత్రమే ఆ స్థలములో నిలిచి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు, వారు నీకు శిక్ష విధించలేదా అన్నప్పుడు ఆమె, లేదు ప్రభువా, వారు నాకు శిక్ష విధించలేదు అని సమాధానం చెప్తుంది. దానికి ప్రభువు పలికిన మాట, నేను కూడా నిన్ను శిక్షించును, నీవు వెళ్ళి ఇక పాపము చేయవద్దు అని ఆమెతో చెప్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో జరిగినటువంటి చరిత్ర ఇది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ సంఘటన యథార్థంగా చరిత్రలో నమోదు చేయబడినటువంటి సంఘటన. ఇది కాల్పనిక కథ కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొని రాబడినటువంటి స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది. అయితే ప్రభువు ఆమె విషయమై ధర్మశాస్త్ర సంబంధంగా రాళ్లతో కొట్టి ఆమెను చంపాలి అని ఎందుకు శిక్షించలేదంటే, ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో మొదట మనం తెలుసుకోవాలి. ధర్మశాస్త్రం వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని మాత్రమే కాదండి, ఆ స్త్రీతో వ్యభిచారంలో పాల్గొన్నటువంటి పురుషుణ్ణి కూడా రాళ్లతో కొట్టి చంపాలి. యేసుక్రీస్తు ప్రభువారు న్యాయాధిపతి, ఆయన పక్షపాతి కాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. దేవునికి పక్షపాతం లేదు. కాబట్టి కేవలము ఆ స్త్రీని మాత్రమే శిక్షించాలి అంటే, వారు ఏ ధర్మశాస్త్రమునైతే ఎత్తి చూపిస్తున్నారో ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను ఒక్కదాన్నే శిక్షించడం అనేది అన్యాయము, అమానుష్యము. యేసుక్రీస్తు ప్రభువారు దీనికి సమ్మతించడం లేదు.
ఆమెతో పాటు పురుషుణ్ణి కూడా తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టాలని ధర్మశాస్త్రం చెప్తుంది. చూడండి, ఇక్కడ మనుష్యుల ఉద్దేశ్యములు ఎంత హేయంగా, ఎంత భయంకరంగా, ఎంత కఠినంగా ఉంటున్నాయో చూడండి. అందుకనే పాముకి తలలో విషం ఉంటుందని, తేలుకు తోకలో విషయం ఉంటుందని, మానవునికి అనగా దుర్మార్గుడైనటువంటి మానవునికి నిలువెల్లా విషమేనని మనం చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని వాక్యం కూడా ఏమని చెబుతుందంటే, మానవుని యొక్క హృదయాలోచన బాల్యము నుండి చెడ్డదని. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. అదే ఇర్మియా 17:9లో అయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది అనే విషయాన్ని మనం చూడగలం. కాబట్టి మానవుని హృదయము, ఆ హృదయములో నుండి వచ్చే ఆలోచనలు బహు దుర్మార్గమైనవిను, రోగగ్రస్తమైనవియును, అపవిత్రమైనవియునై ఉన్నవని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అటువంటి హృదయము కలిగిన మానవుడు తోటివానికి ఎక్కువ శాతం మేలు చేస్తాడా, కీడు చేస్తాడంటే, అధిక శాతం మంది మానవులు స్వార్థప్రియులై ఎదుటివారికి కీడు చేయటానికే ఉద్దేశిస్తారు. కీడు చెయ్యకపోయినా సాయం చేయడానికైతే మాత్రం చాలామంది ముందుకు రానటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ వాక్య భాగములో కూడా మనం చూస్తున్నటువంటి మనుష్యులు అలాంటి వారే. వీరు ఎలాంటి వారంటే, తమ తప్పులు తాము ఎరగరు గాని ఎదుటి వారి విషయంలో తప్పులు పట్టటం మాత్రం నిష్ణాతులైనటువంటి మానవుల వలె వాళ్ళు వ్యవహరిస్తున్నారు. చూడండి, వాళ్ళ తప్పులు వాళ్లకు తెలియవు. ఎదుటి వారిలో తప్పులెంచడం విషయంలో మాత్రం చాలా నిష్ణాతులుగా, అనుభవజ్ఞులుగా, చాలా ఎక్స్‌పర్ట్స్‌గా ఉంటున్నారన్నమాట వాళ్ళు. చాలామంది మనుషులు ఇలాగే ఉంటారు. ఎప్పుడు చూపుడు వేలును ఎదుటివారి వైపు చూపించే ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది, తమ వైపు 4 వేళ్లు చూస్తున్నాయని. ఇది చాలామందికి తెలీదు. స్వీయ లోపం మెరుగుట పెద్ద విద్య అన్నారు పెద్దలు. మన సొంత లోపాలు, మన సొంత తప్పిదాలు మనం ఎరగడమే ఈ లోకంలో అత్యంత పెద్ద విద్య అంట. మనం చదువుకునే డిగ్రీలు కాదు, ఇంజినీరింగ్‌లు, మెడిసిన్‌లు, లేదంటే లా చదువు కావచ్చు. ఈ చదువులన్నిటికంటే పెద్ద విద్య ఏంటంటే స్వీయ లోపం మెరుగుట. మన సొంత లోపములను, సొంత తప్పులను తెలుసుకోవటమే అన్నిటికంటే పెద్దది మరియు ఉత్తమమైనదైనటువంటి విద్య. ఇందులో మనం నిష్ణాతులం కావాలి. ఎదుటివారిలో తప్పులెంచటం కాదు, ఎదుటివారి లోపములను చూచి వారిని గేలి చేయడము, హేళన చేయడము, వారిని తృణీకరించే విషయంలో కాదు. ఇటువంటి పని అందరూ చేస్తారు. ఎదుటివారిని వెక్కిరించమంటే, హేళన చేయమంటే, గేలి చేయమంటే, వారిలో ఉన్న తప్పులను ఎంచమంటే, వారిలో ఉన్న లోపములను వేలెత్తి చూపించమంటే ఖచ్చితంగా చాలామంది ముందుంటారు. కానీ తమ లోపాలను, తమ పిల్లల లోపాలను, తమ కుటుంబములోని లోపాలను మాత్రం వీరు తెలుసుకోరు. తెలుసుకున్నా తెలుసుకోనట్టే ఉంటారు. ఏమాత్రము కూడా వాటిని సరిచేసుకునే విషయంలో ప్రయత్నం చేయరు. ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. సంఘానికైనా, సమాజానికైనా, కుటుంబానికైనా. ప్రతి ఒక్కరూ తన్ను తాను స్వీయ పరిశీలన చేసుకోవటాన్ని అలవాటు చేసుకోవాలి, ఎవరమైనా సరే. అందుకే ఒక గొప్ప వ్యక్తి అన్నాడు, నిద్రపోయే ముందు ఈ రోజంతా మనం చేసినటువంటి పొరపాట్లు ఏంటి అనేది ఒక కాగితంలో రాసుకోవాలంట. మరుసటి రోజు నిద్రపోయే ముందు చేసినటువంటి ఆ పొరపాట్లన్నీ కాగితంలో రాసుకొని ఉన్నాం గదా! వాటిలో ఎన్ని చెయ్యలేదో, ఎన్నిటిని మానేశామో, ఎన్నిటిని సరిచేసుకున్నామో వాటిని కొట్టేసుకుంటూ రావాలంట. అప్పుడు మానవుడు పరిపూర్ణత వైపు అడుగులు వేస్తాడు.
సంపూర్ణత వైపు అడుగులు వేస్తాడు. ఇతరులలో లోపాలు ఎంచటం మంచి మానవుల యొక్క లక్షణం కాదండి. మరి ఆ స్త్రీని యేసు ప్రభు దగ్గరికి బాహాటంగా తీసుకొని వచ్చినటువంటి వీళ్ళు మంచివారా చెడ్డవారా అంటే చూడండి, వాళ్ళ మనస్సాక్షే వాళ్ళను ప్రశ్నించింది ఆ విషయం. యేసు ప్రభు దగ్గరకు ఆమెను తీసుకుని వచ్చిన తర్వాత ప్రభువు నేల మీద వంగి ఏదో రాస్తున్నారు. వారు మరలా బలవంతంగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఏం చేయాలి ఈమెని? రాళ్లతో కొట్టాలి గదా! నువ్వేంటి మౌనంగా ఉంటున్నావు? ఈ విషయంలో నీ తీర్పు ఏంటి? నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తావు ప్రభువా అని చెప్పి శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ను బలవంతంగా ప్రశ్నిస్తున్నారు. పట్టిన పట్టు వదలకుండా ప్రశ్నిస్తున్నారు. ప్రభువు ఒకే ఒక్క మాట పలికారు. మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఆమె పాపాత్మురాలని ఆమెను పట్టుకొని ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చిన మనుషులందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే, తమలో తామే నీతిమంతులనుకుంటున్నారు. తమ్మును తామే నీతిమంతులనుకుంటున్నారు. కానీ వారి పాపములను, వారి తప్పులను వారు ఎరగరు. ప్రభువు ఎప్పుడైతే మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వెయ్యండి అని చెప్పినప్పుడు వాళ్ళ మనస్సాక్షి వాళ్ళను గద్దించింది. ఎప్పుడైతే ఈ గద్దింపును విన్నారో వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, నిజమే, ఆమె పాపాత్మురాలని మనం అంటున్నాము. మనలో పాపము లేదా? మనము పాపము చెయ్యలేదా అంటే, మనమందరము కూడా పాపాత్ములమే. కాబట్టి ఆమెను శిక్షించే అధికారం మనకి లేదు అని చెప్పి మనస్సాక్షి వాళ్ళను ప్రశ్నిస్తున్న కొలది, మనస్సాక్షి బహుశా ఇలా అని ఉండవచ్చు, నువ్వు ఆమెను పాపాత్మురాలంటున్నావు, మరి నువ్వు చేసిందేంటి? నీవు నీతిమంతుడవా? నీవు పరిశుద్ధుడవా? ఆమెను రాళ్లతో కొట్టి చంపటానికి నీ నీతి ఎంత మాత్రపుది? నీవెంత నీతిమంతుడవు? నీవెంత నీతిమంతురాలవు? ఆమె పాపము చేసింది అని నువ్వు అంటున్నావే, నువ్వు పాపము చేయలేదా అని మనస్సాక్షి ఆ మనుషులను పొడిచినప్పుడు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసిన వారై దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. రోమా 3:23లో చూస్తాం ఆ మాట. నిజమే, పాపం విషయంలో ఏ భేదము లేదండి. కొంతమంది అనుకోవచ్చు, నేను పుట్టినప్పటి నుంచి ఏ పాపము చేయలేదు, నేను ఎటువంటి పాపిని కాదు, నా క్రియలన్నీ మంచివే, నేను చాలా నీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాను, ఒకరికి అన్యాయం చేయలేదు, నా నోటి వెంబడి అబద్ధపు మాట, అబద్ధపు సాక్ష్యము పలుకలేదు. కనీసం ఈ మనుషులు చేసినట్టుగా ఎదుటి వారిని పాపులుగా చిత్రీకరించి నన్ను నేను నీతిమంతునిగా భావించుకొని ఇతరులకు ప్రదర్శించేటటువంటి పని ఎప్పుడూ చేయలేదు. కాబట్టి నేను పాపిని ఎలా అవుతాను అని. ప్రభునందు ప్రియమైన వారలారా, దానికి స్పష్టమైన సమాధానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. చూడండి, ఈ వాక్య భాగములో ఒక మనుష్యుడు పాపము చేసిన వాడని, ఆ మనుష్యుని ద్వారా లోకములో ఉన్న మానవులందరికీ పాపము సంప్రాప్తించిందని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తూ ఉంది. కాబట్టి మనం ఎన్నడూ కూడా మనము నీతిమంతులముగా జీవిస్తున్నాము అనేటటువంటి ఉద్దేశము కలిగి, లేదంటే మన నీతి క్రియలను చూచుకొని మన స్వనీతిని చూచి మనము నీతిమంతులము అనేటటువంటి నిర్ధారణకు రానేకూడదని బైబిల్ చెప్తూ ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారై. దావీదంతటి మహాభక్తుడే 51వ కీర్తనలో ఒక మాట పలికాడు. 5వ చరణములో,
నేను పాపములో పుట్టిన వాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నిజమే ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ పాపమునకు నాంది లేక పునాది ఎక్కడ పడిందంటే, దేవుడు తన స్వరూపమున, తన పోలిక చొప్పున మానవుణ్ణి నిర్మించాడు. మానవుడు దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాడు. మట్టిని తీసుకొని దేవుడు మానవుని యొక్క రూపములో దాన్ని మలచి, మానవుని యొక్క నాసిక రంధ్రాల్లో అంటే ముక్కు యొక్క రంధ్రాల్లో జీవవాయువును ఊదినప్పుడు మానవుడు జీవం పోసుకొని మానవుడై లేచాడు. ఆ తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహకారిగా ఆ మానవుడైనటువంటి ఆదాము ప్రక్కటెముకల్లో ఒక ఎముకను తీసుకొని స్త్రీగా నిర్మించి ఆదాముకు గాఢ నిద్ర కలుగచేసి ఆమె నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదినప్పుడు ఆమె స్త్రీగా లేచింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లేఖన భాగాన్ని ఆదికాండము 2వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడగలం. అయితే ఈ క్రమంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, దేవుడు మానవుణ్ణి తన మహిమార్థమై నిర్మించాడు. బైబిల్‌లో 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడగలం. అయితే మానవుడు దేవుడు ఒక ఆజ్ఞనీయగా ఆ ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. మరి దేవుని వాక్యం ఇంత స్పష్టంగా మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు అని చెప్పినప్పుడు, ఆదాము గదా పాపం చేసింది. మరి మేమెందుకు పాపులం అవుతాము అనంటే, మనం చదువుకున్నాం రోమా 5:12లో. ఒక మనుష్యుని ద్వారా పాపము అందరికీ సంప్రాప్తించింది. ఉదాహరణకు మనం చూచినప్పుడు ఒక వేప చెట్టును తీసుకుందాం. వేప చెట్టుకున్నటువంటి వేపకాయను మనం గనక తింటే అదెలా ఉంటుంది? చేదుగా ఉంటది. వేప ఆకు చేదుగానే ఉంటుంది. దాని స్వభావమే చేదు. దానికి కాసేటటువంటి కాయలు కూడా చేదుగా ఉంటాయి. మామిడి చెట్టును చూచినప్పుడు మామిడి పండ్లు మధురంగా ఉంటాయి. దాని స్వభావం అది. మరి మానవుణ్ణి చూచినప్పుడు మూలపితరుడు మొట్టమొదటి మానవుడైన ఆదాము పాపము చేసినప్పుడు మానవుని యొక్క గర్భములో నుండి వచ్చేటటువంటి వాని యొక్క పిల్లలు తరువాతి తరముల వారు కూడా ఏమి పొందుకొని గర్భములో నుండి బయటకొస్తారంటే, తండ్రి చేసినటువంటి ఆ పాపమును వారసత్వంగా పొందుకొని తల్లి గర్భములో నుండి బయటికి వస్తారు. ఇది బైబిల్ నిర్ధారించి చెప్తున్నటువంటి సత్యం. నిజమే గదండీ! చాలామంది వాడుక గూడా అంటూ ఉంటారు. వాడుకగా. చాలామంది చాలా సార్లు అనే మాటేంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి పాపం జేస్తే ఖచ్చితంగా ఆ ఉసురనేది కొన్ని తరముల వరకు వారి వారి పిల్లలకు ఉంటుందని. నిజమే గదా! దీన్ని చాలామంది నమ్ముతారు. ఇది ఎవరు గూడా కాదనలేనటువంటి వాస్తవం. అలాగే ఆదాము పాపం జేసినప్పుడు ఆయనలో నుండి వచ్చిన మానవులమైన మనమందరం కూడా పాపమును సంప్రాప్తించుకొని, పొందుకొని తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చామని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి మన స్వనీతిని చూచి మనం పాపము లేని వారము అనుకోకూడదండి. ఏ భేదము లేదు. మనమందరము పాపము చేసిన వారమే. మరేం చెయ్యాలి? పాపి అయినటువంటి మానవునికి విమోచన ఎక్కడ నుంచి, ఎలా లభిస్తుంది? మానవుడు పాపం చేస్తే ఆ పాపానికి శిక్ష ఉన్నదని ఈ శాస్త్రులు, పరిసయ్యులే ధర్మశాస్త్రమును చూపిస్తూ ఆమెను రాళ్లతో కొట్టాలి అన్నారు. పాపము ధర్మశాస్త్రమును హేతువు చేసుకొని, ఆధారం చేసుకొని మానవునికి ఒక శిక్షను తీసుకొనొచ్చి పెట్టింది. అదేంటంటే మరణము. పాపమునకు ముందు మానవునికి మరణము లేదు. పాపము చేయుట ద్వారా ప్రతి మానవునికి నేడు మరణం వచ్చింది. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మరణము నుండి మనలను తప్పించుటకు సామర్థ్యము కలిగిన వాడెవడు? ఈ మరణము నుండి మనలను రక్షించుటకు శక్తి కలిగిన వాడెవడు? మానవుడు తన యొక్క పాపములను తీసివేసుకోవటానికి ఎన్నో దానములను చేస్తున్నాడు.
ఎన్నో పుణ్య కార్యక్రమాలను చేస్తున్నాడు. ఎన్నో అర్చనాచారాదులను కూడా చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎన్నో బలులను కూడా అర్పిస్తున్నాడు. మూగజీవాలను బలులుగా అర్పించి వాటి రక్తమును చిందిస్తే పాపములు ఎలా పోతాయి ఆలోచన చేద్దాం. పాపమును తీసివేయటానికి పాప సహితమైనటువంటి మానవుని యొక్క రక్తము చిందించిన ప్రయోజనం లేదు. మానవుని రక్తములోనే పాపం ఉంది కాబట్టి పాప సహితమైన ఆ రక్తము ఏ మానవుని యొక్క పాపమును తీసివేయలేదు. కాబట్టి మానవుణ్ణి బలిగా అర్పించినా కూడా మానవుడు తన పాపములను తానే తీసుకోలేడు. మరి మూగజీవాలను బలులుగా అర్పిస్తే ఎలా తీసుకుంటాడు? తీసుకోలేడు. పాపములను తీసివేయలేడు. ఆ పాపములు ఎన్నటికీ తీరలేవంతే. పాపమును తీసివేయాలంటే పాపమును జయించేటటువంటి శక్తి ఉన్న బలి అర్పించబడాలి. కాబట్టి పాపమును జయించే శక్తి కలిగినటువంటి బలి ఏమిటి? మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. చూస్తున్నారా ఈ మాట? పాపములను తీసివేయుటకు శక్తి కలిగినటువంటి ఒక్కడే ఒక్కడు. పాపములను తీసివేయుటకు, పాపములను పరిహరించుటకు శక్తి కలిగిన రక్తము లేక పరిశుద్ధమైనటువంటి రక్తము కలిగినటువంటి వాడు ఒక్కడే ఒక్కడు. పాపమును పరిహరించుటకు సామర్థ్యము కలిగిన వాడు ఒక్కడే. పాపములను పరిహరించే బలిని అర్పించగలిగిన వాడు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు ప్రభువారని యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం. ఎలా చెప్పగలమండి? పాపాత్మురాలైన స్త్రీ అక్కడ ఉంది. ఆమె పాపాత్మురాలని శిక్ష వేయటానికి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు చాలామంది వచ్చారు. వారందరూ కూడా తమంతట తామే మనస్సాక్షి చేత పొడవబడిన వారే పాపులను తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తమంతట తామే పాపులమని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పాపాత్మురాలైన స్త్రీ కాకుండా ఇక నిలిచి ఉన్నది మిగిలింది ఎవరక్కడ? ఒక్కడే. పాపులందరూ ఆమెను శిక్షించాలని, ఆమె కూడా పాపాత్మురాలని వచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ యేసుక్రీస్తు ప్రభువారు తప్ప పాపము చేసిన వారనే విషయం మనకు చాలా స్పష్టంగా నిర్ధారణకు వస్తూ ఉంది. మనం అర్థం చేసుకోగలం. ఆయన ఒక్కడే మిగిలాడంటే పాపము లేనివాడు మొదటి రాయి వేయండి ఆ మీద అన్నాడు. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. మరి ఆయన ఒక్కడే మిగిలాడంటే ఆయనలో పాపము లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఈ మాట చెబుతూ ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రభునందు ప్రియమైన వారులారా, వింటున్నారా? యేసు ఒక్కడే మిగిలెను. యేసు ఒక్కడే మిగిలెను. ఆయన పాపము లేనివాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మములో పాపము లేదు. ఆయన క్రియలలో పాపము లేదు. ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన నోటి మాటలో పాపము లేదు. ఆయన హృదయాలోచనలలో పాపము ఎక్కడా కూడా లేదు. ఆయన పుట్టిన క్షణము నుండి మరణించే క్షణము వరకు ఆయన జీవించినటువంటి జీవితంలో ఎక్కడా కూడా పాపం లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి శిక్ష వేయటానికి, అన్యాయపు శిక్ష వేయటానికి అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసి మరీ ఆయన మీద నేరం మోపితే న్యాయస్థానంలో ప్రభువు పలికిన ఒకే ఒక్క మాట, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు?
ఆ ప్రశ్నకు ప్రపంచంలో ఇప్పటి వరకు సమాధానం లేదండి. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవరు నిరూపించగలరు? నిజమే, అబద్ధ సాక్షులను పెట్టారు, వారి వల్ల కాలేదు. అన్యాయపు శిక్షను వెయ్యాలనుకున్నారు, వారి వల్ల కాలేదు. మరి ప్రభువు పాపము చేశాడని ఇప్పటి వరకు ఇన్ని వేల సంవత్సరములు గతించిపోయినా కూడా ఎవరు నిరూపించలేకపోయారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగంలో మనం ఈ సత్యాన్ని గమనించాలి. యేసు ఒక్కడే మిగిలెను. అంటే ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు. అంత మాత్రమే కాదు, పాపములను తీసివేయటానికి సామర్థ్యము కలిగిన వాడు. మనం గనక చదువుకుంటూ క్రిందకి వెళితే ఆ వాక్య భాగములో 11వ వచనం, అమ్మా వీళ్ళెవరూ నిన్ను శిక్షించలేదా అంటే, లేదు ప్రభువా అనిందామె. ప్రభు అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. నిజమే కదండి. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని పాపి అనాలంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధుడై ఉండాలి. ఆ పాపిని శిక్షించటానికి ఈయనకు అధికారం కావాలి అనంటే ఈయన పరిశుద్ధుడై ఉండాలి. ఈయన పరిశుద్ధుడయ్యుండియు పాపము లేనివాడయ్యుండియు పాపినేం చేయట్లేదంట, శిక్షించడం లేదంట. నిజమే. ప్రభునందు ప్రియమైన వారలారా, మన దీనస్థితిని చూచి, మన భయంకరమైనటువంటి అపవిత్రమైన జీవితములను చూచి, పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనలను చూచి, పరలోకములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువయ్యుండియు కన్యక గర్భాన ఒక వడ్రంగి కుటుంబములో ఆయన జన్మించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించినంత కాలము పాపము లేనివాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కలువరి శిలువలో మానవాళి యొక్క పాపములన్నిటి కొరకు తన్ను తానే బలిగా అప్పగించుకున్నాడు. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే దేవుని వాక్యం చెప్తది, అపోస్తుల కార్యాలు 10:36లో, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. ఆయన అందరికీ ప్రభువు అండి. తెల్లవారికైనా, నల్లవారికైనా, ఏ దేశస్థుల వారికైనా, ఏ జాతి వారికైనా ఆయన అందరికీ ప్రభువు. ఆయన ఫలానా జాతి వారి కొరకు కాదండి మరణించింది. ఫలానా తెగ వారి కొరకు కాదండి రక్తము కార్చి తన్ను తాను బలిగా అప్పగించుకుంది. ఆయన మానవులందరి కొరకు కలువరి శిలువలో తన్ను తాను బలిగా అర్పణగా చేసుకున్నారు. ఆయన కార్చిన రక్తము వలన మనందరి యొక్క పాపములు పరిహరించబడ్డాయి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆయన జాలి కనికరము ఎంత గొప్పదో చూడండి. పాపిని శిక్షించుటకు అధికారము కలిగిన వాడైనప్పటికీ పాపిని శిక్షించక ప్రేమించినవాడు. చూడండి, వారందరూ ఆమెను కొట్టి చంపాలనుకుంటే ప్రభువు ఆమెను సంబోధించినటువంటి విధానం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఈ ప్రపంచంలో అత్యంత గౌరవప్రదమైనటువంటి సంబోధన. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా దేవుని తర్వాతి స్థానములో చూచేటటువంటి స్త్రీమూర్తి ఎవరంటే తల్లి. అమ్మను అందరం గౌరవిస్తాం, ప్రేమిస్తాం కదా. ఉన్నతమైనటువంటి స్థానం అది. అటువంటి సంబోధన యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను ఉద్దేశించి సంబోధిస్తున్నారంటే ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరము, ఆయన కృప, ఆయన క్షమాగుణం, ఆయన దయ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక ప్రాముఖ్యమైన విషయం, నీవు ఎంత ఘోర పాపివైనా, చూడండి 11వ వచనంలో ప్రభు అన్నాడు, నేను నిన్ను శిక్షింపను. ఎటువంటి భయంకరమైనటువంటి నేరస్తుడవైనా, ఎటువంటి దుష్టక్రియలు చేస్తూ ఉన్నా, దేవునికి ఎంత దూరస్తుడవుగాను, ఎంత దూరస్తురాలవుగాను ఉంటున్నా, దేవుడు క్షమించి శిక్షించక తన రక్తముతో నీ పాపములన్నిటినీ శుద్ధి చేసి
ఒక తెల్ల కాగితంలాగా నీ జీవితాన్ని మార్చి తన రాజ్యములో చేర్చుకొనుటకు ప్రేమ, క్షమాగుణము కలిగిన వాడు. ఈ విషయాన్ని ఉదయకాల సమయంలో శబ్దయంత్రము ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి, అంగీకరించాలి. ఒక చిన్న తప్పు చేస్తేనే మానవుడు వెలివేస్తాడు కదండీ! ఈ సమాజం వెలివేయవచ్చు. ఒక చిన్న తప్పు చేస్తే తృణీకరించవచ్చు. ఒక చిన్న తప్పు చేస్తే విపరీతంగా గాయాల పాలయ్యే విధంగా కొట్టవచ్చు. ఒక చిన్న తప్పు చేస్తే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి మరి లోపల వేయించవచ్చు. ఇలాంటి సమాజంలో, ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఉంటున్నాం. నిజమేనండి. తప్పు చేసినప్పుడు క్రమశిక్షణలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని శిక్షలు అవసరం. శిక్ష ఉందనే భయం లేకపోతే మానవుడు కట్టుదప్పిపోతాడు. కానీ పాపం అనే దానికి వచ్చే శిక్ష ఏంటో తెలుసా? అది శాశ్వతమైనటువంటి శిక్ష. మరణం అనబడినటువంటి భయంకరమైన శిక్ష అది. దాని తర్వాత నిత్య నరకాగ్ని గుండం, యుగయుగాలు నిత్య నరకాగ్ని గుండం అనే ఒక పెను భయంకరమైనటువంటి శిక్ష కాచుకొని ఉంది. మరి ఈ శిక్ష నుండి ఎలా తప్పించడం? ఉదాహరణకు ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టి, ఆ దెబ్బ వలన కలిగే నొప్పి మరలా ఆ తప్పు చెయ్యాలి అనుకున్నప్పుడు గుర్తొచ్చే విధంగా క్రమశిక్షణలో పెట్టడం అనేది ఒక పద్ధతి. ఎందుకంటే అది మరణము లాంటి శాశ్వతమైన, భయంకరమైన శిక్షకు పరాకాష్ట వంటిది కాదు గాబట్టి. కానీ పాపానికి శిక్ష మరణం. ఒక అవకాశం ఇచ్చి చూద్దాము అనడానికి వీల్లేదు. ఒకసారి మరణిస్తే ఇక నిత్య నరకాగ్నిగుండం అంతే. మరి మానవుణ్ణి దేవుడు ఎంతో ప్రేమించి తన స్వరూపమున, తన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు గదా! అలాంటి మానవుడు మరణించి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతూ ఉంటే, తండ్రి స్థానములో ఉన్నటువంటి దేవాతి దేవుడు, కుమారుడు తప్పు చేసినప్పుడు చూచి, వాని ఎడల జాలిపడినట్లుగా దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రియ కుమారులము, కుమార్తెలమైనటువంటి మనందరి మీద జాలి చూపించి, మనము చేసినటువంటి అతిక్రమములకు అడ్డుగా ఆయన నిలబడి, మనం చేసిన పాపములకు శిక్షను తన మీద వేసుకొని, సిలువ రూపములో ఊరి వెలుపట మిట్ట మధ్యాహ్నపు వేళ ఆకాశమునకును భూమికిని మధ్యన వ్రేలాడదీయబడి, రక్తపు ముద్దగా చేయబడి, విపరీతంగా కొట్టబడి, గాయపరచబడి, మరణించి, మనము పొందాల్సిన శిక్ష యావత్తును కూడా ఆయన అనుభవించి, మన మీద ఉన్నటువంటి శిక్షను, శిక్షా విధిని సంపూర్ణంగా రద్దు చేశారు. సంపూర్ణంగా కొట్టివేశారు. కాబట్టి ఆయన అందరికీ ప్రభువు. అంత మాత్రమే కాదు, పాపిని శిక్షించుటకు అధికారము కలిగిన వాడైనప్పటికిని, పాపికి రావాల్సిన శిక్షను ఆయన అనుభవించిన వాడై, పాపిని పవిత్రునిగా మార్చుటకు తన్ను తాను బలిగా అప్పగించుకొనిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. అమ్మా, అయ్యా, ఈ మాట ఆలకించుతున్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి పతనావస్థలో ఉన్నా, ఎటువంటి దుస్థితిలో జీవిస్తున్నా, ఎంత ఘోర పాపాత్ముడవైనా, పాపాత్మురాలవైనా, ఇదే పిలుపు ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ హృదయమును ప్రభువుకు అప్పగించు. ఆమెతో ప్రభువు పలికిన చివరి మాట, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుము. ఇక పాపము చేయవద్దు. అంటే ఇదివరకు చేసినవన్నీ కూడా సంపూర్ణంగా రద్దు చేస్తున్నాను. ఇక పాపము చేయవద్దు. ఒక వ్యక్తి ₹1,00,00,000 అప్పు చేశాడు. తనకి ₹1,00,00,000 అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి తాను తీర్చలేడని తెలిసి జాలి చూపించి ఆ ₹1,00,00,000 అప్పును మాఫీ చేశాడు. ఆ వ్యక్తితో అన్నాడు, నీ స్థితిని చూచి కనికరించి నీ రుణాన్ని నేను మాఫీ చేస్తున్నాను. నీవిక మరలా నీ విలాసాల కోసం, నీ సుఖాల కోసం అప్పు చేయవద్దు. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించినప్పుడు
మన పాపములన్నీ కొట్టివేయబడతాయి. మనము నూతన సృష్టిగా మార్చబడతాం. మన జీవితము తెల్ల కాగితములాగా చేయబడుతుంది. ఈ ధన్యత ఎవరి వలన లభిస్తుందంటే దేవుని వాక్యంలో మనం చూచాం. యేసు ఒక్కడే మిగిలెను. యేసుక్రీస్తు ప్రభువు వారి ఒక్కరి ద్వారా మాత్రమే ఈ యొక్క ధన్యత, ఈ భాగ్యం. కనుక ఈ భాగ్యం ఉదయకాల సమయంలో ఎంతమందికి కావాలి? ఆయన ప్రేమను చూడండి. ఆయన సంబోధన చూడండి. ఆయన జాలి, ఆయన దయ, ఆయన క్షమాగుణము చూడండి. ఇటువంటి ప్రేమ ఈ లోకములో మన పైన ఎవరు చూపించగలరు? అది తల్లిదండ్రుల ప్రేమ కన్నా గొప్పది. భార్యాభర్తల ప్రేమ కన్నా గొప్పది. అన్నదమ్ముల ప్రేమ కన్నా గొప్పది. స్నేహితుల మధ్య ఉండేటటువంటి బంధము కన్నా అత్యంత గొప్పది. అటువంటి శాశ్వతమైన ప్రేమతో నేడు ప్రభు మనల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమతోనే ఇంకను ఆయనకు దూరముగా ఉన్నటువంటి నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. దూరంగా ఉంటావా? ప్రభువు సమీపమునకు వచ్చి సంపూర్ణంగా పాపములను శుద్ధి చేసుకొని ఆయన రక్తములో కడుగబడి నూతన సృష్టిగా మార్చబడి ఆయన కొరకు సజీవ సాక్ష్యంగా జీవించటానికి ఇష్టపడుతున్నావా? నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. బలవంతము లేదు. హృదయంలో ఒక్కసారి దేవా నేను పాపిని, ఇంతకాలం నీకు విరోధంగా జీవించాను. నీవు కార్చిన రక్తము ద్వారా నా పాపములన్నిటినీ కూడా శుద్ధి చేసి నన్ను నీ బిడ్డగా స్వీకరించు. ఇక నుంచి నీ కొరకే జీవిస్తాను అని నిజమైన పశ్చాత్తాపముతో హృదయములో ఆ ప్రభువుని గనక వేడుకుంటే తన రాజ్యములో, శాశ్వత రాజ్యములో, యుగయుగములు నిలిచి ఉండేటటువంటి ఆ రాజ్యములో ఉన్నతమైనటువంటి స్థానము నీకిస్తాడు. ఇంతకంటే ధన్యత మరొకటి కావాలా? అందుకే నిర్ణయం నీ చేతుల్లోనే ఉన్నదని ప్రభు పేరట మనవి చేస్తూ, తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మా ప్రియులను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే హృదయంలో తీర్మానము చేసుకున్నారో ఆ బిడ్డలు మీ రక్షణ మార్గములో స్థిరులై నిలుచున్నట్లుగా దీవించండి, బలపరచండి. మంచి సంఘములో వారిని అంటుకట్టమని వేడుకుంటున్నాం. అయ్యా, రోగులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి మొరను ఆలకించమని వేడుకుంటున్నాం. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి నిరీక్షణకు తెరదించమని వేడుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనోధైర్యాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఒంటరిగా ఉన్నటువంటి, విడవబడినటువంటి, తృణీకరించబడినటువంటి, అవమాన భరితులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ గొప్ప ఆదరణ చేత వారిని బలపరచమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వారికి మీ సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి, ఎవరెవరు ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ప్రేమతో మీ మాటలను అంగీకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మా మందిరమునకు చుట్టుప్రక్కల ఉన్న ప్రతి కుటుంబమును ఏ భేదము లేకుండా పేరు పేరున వర్ధల చేయమని వేడుకుంటున్నాం. అయ్యా తండ్రి, అనంతరం జరిగే సండే స్కూలు ఆరాధన వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. మీ కృపను దయచేయండి, మీ కనికరమును చూపండి. స్థానిక సంఘమును, పెద్దలను, పరిచారకులను అందరినీ పేరు పేరున ఆశీర్వదించమని, ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ముఖ్యంగా ఎండలు పెరుగుతూ ఉన్నాయి. వృద్ధాప్యములో ఉన్న వారి కొరకు, చంటి పిల్లల కొరకు, చంటి పిల్లల తల్లుల కొరకు, గర్భవతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ క్షేమమును అనుగ్రహించమని వేడుకుంటూ, దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి యేసునామంలో విడుదల కలుగు చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనలను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, మీరింకను దేవుని యొక్క వాక్యమును సవివరముగా తెలుసుకొనగోరిన యెడల
కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ నందు డాక్టర్ ఏఎస్ఆర్ కళ్యాణ మండపం ప్రక్కనే ఉన్న షాలేము క్రైస్తవ ప్రార్థనా మందిరం బ్రదరన్ అసెంబ్లీకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆరాధనా వాక్య పరిచర్య ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన ప్రియులు చేరి వచ్చి మా సహవాసంలో పాలు పంపులు పొందాలని ఏ భేదము లేకుండగా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 8 గంటలకు సండే స్కూల్ పరిచర్య ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను సకాలమునకు సిద్ధపరిచి మందిరమునకు నడిపించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు.